హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉదయ్ని. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే వచ్చుంటారు. ఈ రోజు మనం చిక్మంగళూరులో ఉన్న ముళ్ళయంగిరి పీక్ అయితే వెళ్తున్నాం. ప్రెసెంట్ అయితే చిక్మంగళూరులో ఒక రిసార్ట్ లో అయితే ఉన్నాం. మమ్మల్ని అయితే కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఉంటాం. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళే స్నానం చేసి రెడీ అవుతున్నారు. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇంకా అందరు రెడీ అయిన తర్వాత మార్నింగ్ కాఫీ అయితే తాగేసి టిఫిన్ అయితే చేసేసాం. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఎండగా ఉంటుందని సన్ గ్లాసెస్ వేరే తీసుకుంటున్నాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంకా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ఒక 5 ప్లేసెస్ అయితే కవర్ చేసాం. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అండ్ 100 సబ్స్క్రైబర్స్ అయితే ఛాలెంజ్ ఇస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ జీప్ లోనే వెళ్తున్నాం అందరూ. ఈ రోజంతా ఈ జీప్ లోనే ట్రావెల్ చేస్తాం మేము. ఇంకా మేము కూడా మా జీప్ లోకి వెళ్ళి కూర్చున్నాం. మేమైతే ఒక 10 మంది అయితే ఉన్నాం. ఇంకా వచ్చి కూర్చున్న 10 నిమిషాలకి అందరూ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఫ్రెండ్స్ అందరు కలిసి వైబ్ అవడం అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మా డ్రైవర్ డ్రైవింగ్ కి అన్ని నోట్లోకి వచ్చేస్తున్నాయి, అలా డ్రైవ్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే మనం సీతాలయంగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. అప్పటిదాకా లెఫ్ట్ రైట్ వ్యూ చూసుకుంటూ ఉండడమే. ఈ జీప్ డ్రైవర్స్ అయితే ఎవ్వరు తగ్గట్లేదు. యాక్సిలరేటర్ మీద కాలు పెట్టిందే బ్రేక్ అనే ఐటమ్ ఒకటి ఉంటుందనే మర్చిపోయారు అనుకుంటా, అలా డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా దాంట్లో మా ఫ్రెండ్స్ అందరూ సాంగ్ పెట్టుకుని జోష్ లో అరుస్తున్నారు. దానికి తగ్గినట్టు అయితే వీళ్ళు క్రేజీగా డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా పెట్రోల్ కొట్టించుకోవాలి కాబట్టి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్ అయితే ఏదో గోప్రో పెట్టుకొని వీడియో చేస్తున్నాడు. ఇంకా జీప్ లో కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే సీతాయనగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇంకా మీరైతే లెఫ్ట్ టు రైట్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. సీతాళయంగిరి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం. అక్కడ కనిపిస్తున్నదే టెంపుల్, కానీ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళట్లేదు. పైన ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం. ఇంకా జీప్ దిగాక మా ఫ్రెండ్స్ అందరూ తలా దిక్కు వెళ్ళిపోయారు. ఈడొక్కడే మిగిలాడు నాతో. మా సార్ కూడా వచ్చారు అలాగే ఫ్రేమ్ లోకి. ఇంకా పైకి ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆ వ్యూ అని చూసిన తర్వాత కింద ఒక మంచి ప్లేస్ ఉంది ఫోటో తీసుకోవడానికంటే కిందకైతే వెళ్తున్నా. కిందకి వెళ్ళాలంటే ఆ దారి చూడండి ఎలా ఉంది, స్లోపుగా. అలాగా కిందకైతే వచ్చేసాం. చూడండి అప్పుడే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఫొటోస్ దిగేటప్పుడు చేసే సాహసం ఏమో చదివేటప్పుడు చేస్తుంటే బాగుండదేమో. ఈడు చూడండి ఎక్కడ నిల్చున్నాడు. ఈడైతే నెక్స్ట్ లెవెల్. ఎక్కడ కూర్చున్నాడో చూడండి, అక్కడ కింద పడితే అంతే. ఇంకా సాహసం అనే చెప్పాలి. ఇంకా ఫొటోస్ దిగి అక్కడున్న వ్యూ అన్ని చూసేసి సీతాళయంగిరి టెంపుల్ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ముళ్ళయంగిరి పీకు. ఇది వచ్చేసి సీతాళయంగిరి నుంచి ఒక 5 కిలోమీటర్ అయితే ఉంటుంది. కానీ మన ఓన్ వెహికల్ తో మాత్రం వెళ్ళలేం, అక్కడున్న జీప్ లోనే వెళ్ళాలి. పర్ పర్సన్ 200 అయితే తీసుకుంటారు. ఫైనల్ గా ముళ్ళయంగిరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ అయితే ట్రెక్కింగ్ చేయాలి పైకి. మీరు పైకి ఎక్కే ముందే ఏదైనా తినేసి వెళ్ళండి, లేకపోతే ఒక వాటర్ బాటిల్ అయినా క్యారీ చేయండి, ఎందుకంటే పైన ఏం దొరకదు కాబట్టి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1.82 కిలోమీటర్స్ దాకా పైకి ఎక్కితే అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది. వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పైనుంచి. ఈ ముళ్ళయంగిరి స్పెషాలిటీ ఏంటంటే ఇది కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్ అన్నమాట. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. అండ్ దీని హైట్ చూసుకుంటే సీ లెవెల్ కి ఒక 1930 మీటర్స్ హైట్ ఉందంట. చూడండి ఇంకా సగమే వచ్చాం. వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో. ఎక్కడమే కష్టం అనుకుంటుంటే వీళ్ళు రన్నింగ్ రేస్ పెడుతున్నారు, ఎవరు ఫస్ట్ వెళ్తారో పైకని. పరిగెత్తిన 2 నిమిషాలకే చూడండి ఎలా వచ్చి కూర్చున్నారు అందరూ. ఇంకెక్కేటప్పుడు అయితే మాకు ఈ ఆవైతే అడ్డంగా వచ్చింది. ఎందుకు వచ్చింది అని మేమే సైడ్ నుంచి వెళ్ళిపోయాం. అట్లుంటది మనతోని. ఇంకెలాగో అలాగా సాహసం చేసి పైకి అయితే వచ్చేసాం. పైనుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, కానీ రైట్ సైడ్ కి కింద ఒక గుహ ఉందని చెప్పారు. ఇంకా మనం ఆగుతామా? ఇంకా వెళ్లే దారిలో ఫ్రెండ్స్ అందరు కలిసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. వీడు చూడండి ఎలా పోస్ట్ పెడుతున్నాడో ఫోటో తీమని. సంకముయి నీ కంపుకు ముఖంత బ్లాక్ అవుతున్నది. వీడైతే నెక్స్ట్ లెవెల్, కిందున్న లోతుని చూసి పారిపోతున్నాడు, నేను రాను బాబోయ్ అని. కానీ అక్కడ నుంచి కిందకి దిగినందుకు ఒక మంచి వ్యూ అయితే చూసాం. కానీ మనం మెయిన్గా ఇక్కడికి వచ్చింది ఆ గుహలు చూడడానికి. చూడండి, ఆ పక్క ఒకటి ఉంది, ఈ పక్క ఒకటి ఉంది. గూగుల్ చేసి చూస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 900 years పాతదని చూపిస్తుంది. ఇక్కడ ఋషి ముళ్ళప్ప స్వామి తపస్సు చేసేవారని చెప్తున్నారు. మళ్ళీ ఈ గుహ డైరెక్ట్ గా పైన టెంపుల్ కి కనెక్ట్ అవుతుందంట. ఇప్పుడైతే క్లోజ్ చేశారని చెప్తున్నారు. ఇదంతా మాకు గూగుల్ ఆంటీ చెప్పింది. మేము కూడా అక్కడ ఏం చేయకుండా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బయటకి అయితే వచ్చేసాం. 2 గుహల లోపల కూడా వెళ్ళాం. లోపల ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇంకా అక్కడ చాలాసేపు ఉండకూడదని బయటకు వచ్చి పైన ఉన్న టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. మీరు పైకి వెళ్లే ముందు స్లిప్పర్స్ అన్ని కిందే వదిలేసి వెళ్ళాలి. మీరు పైకి ఎక్కిన వెంటనే అక్కడ చూడొచ్చు కర్ణాటక ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకు దీన్ని ముళ్ళయ్యన్-గిరి అంటారంటే ఇక్కడ ముళ్ళయ్యన టెంపుల్ అయితే ఉంటుంది. గిరి అంటే కన్నడలో బెట్ట అంటే హిల్ అన్నమాట. అందుకే దీన్ని ముళ్ళయ్యన్-గిరి, ముళ్ళయ్యన బెట్ట, ముళ్ళయ్య మౌంటైన్ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మీరే చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ముళ్ళయ్యన టెంపుల్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలైతే కెమెరా అలో లేదు, సో వీడియో అయితే చేయలేకపోయా. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ ఒక 6 నుంచి 9 లోపల ఈ టైమింగ్స్ లో రావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలా మధ్యాహ్నం పూట వచ్చారనుకోండి సూర్యదేవుడు కరుణిస్తాడు. సో బెటర్ మార్నింగ్ రావడానికి అయితే ట్రై చేయండి, కూల్ గా ఉంటుంది వెదర్. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో చెప్పే ముందు ఇక్కడ దాకా వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన డ్రైవర్ స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడో చూడండి. మేము వెళ్లే దారిలో ఈ జిప్ లైన్ అయితే కనిపించింది. ఇంకా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక మా ఫ్రెండ్స్ అందరూ ట్రై చేశారు. ఇంకా అదంతా అయిపోయాక ఈ చిన్న వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇదైతే ముళ్ళయ్యన్-గిరి నుంచి ఒక 20 kilometers అయితే ఉంది. అక్కడ నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా కనిపించింది, కానీ వెళ్తుంటే లోపలికి ఇంకా వెళ్తూనే ఉంది. ఒకసారి చూసేసి వద్దాం ఎంతవరకు ఉందని వెళ్తున్నాం. కింద కన్నా ఇక్కడ నుంచి చాలా బాగుంది చూడడానికి. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం పదండి. ఆ వాటర్ ఫాల్స్ అంతా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి వెళ్లే ముందు పొట్ట లోపలికి ఫుడ్ అయితే పడాలి. దానికన్నా ముందు మీలో ఎంతమంది చిక్మంగళూరు వచ్చారో కమెంట్ చేయండి. వచ్చుంటే ఈ ప్లేసెస్ అన్ని చూసారా లేదా కూడా కమెంట్ చేయండి. మా కాలేజ్ వాళ్ళు అయితే లంచ్ బాగానే ప్లాన్ చేశారు కొండల మధ్యలో. ఆ నేచర్ చూడండి భయ్ ఎంత బాగుందో. సమ్మర్ సీజన్ లోనే ఇలా ఉంటే వింటర్ సీజన్ లో సూపర్ గా ఉంటుంది ఇక్కడ అయితే. ఇంకా లేట్ చేయకుండా అక్కడ వ్యూ చూసుకుంటూ లంచ్ అయితే తినేసాం.
ఇంకా మన నెక్స్ట్ ప్లేస్ అండ్ ఫైనల్ ప్లేస్ గాలికెర వ్యూ దగ్గరకు అయితే వచ్చేసాం. దీనికైతే చాలా పేర్లు ఉన్నాయి. బాబా బుడ్డింగిరి తర్వాత ఒక 500 మీటర్స్ పైకి వస్తే ఇదైతే దొరుకుతుంది. ఇక్కడైతే ఫైనల్ పాయింట్, జెడ్ పాయింట్, షూటింగ్ పాయింట్ అని ఎన్నో పాయింట్లు ఉన్నాయి. కానీ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదే లాస్ట్ పాయింట్ అంట. వ్యూ మాత్రం మామూలుగా లేదు, అసలు అద్భుతంగా ఉంది. చిక్మంగళూరులో అయితే ఇదే హైలైట్. కొండల మధ్యలో నడిచే దారి మమ్మల్ని పైకి తీసుకెళ్తే అక్కడ మాటలు ఉండవు, ఎందుకంటే అక్కడ గాలి మాత్రమే మాట్లాడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే కిందున్నవన్నీ ఎంత చిన్నగా కనిపిస్తాయో చూడండి. ఇంకా ఫైనల్ గా షూటింగ్ పాయింట్ చూద్దామని కిందకి వెళ్తే చాలా మంది స్టూడెంట్స్ ఇలా రీల్స్ చేస్తూ కనబడ్డారు. ఇంకా నేను కూడా మా ఫ్రెండ్స్ తో ఫొటోస్, వీడియోస్ దిగి కాసేపు అక్కడే వ్యూ చూసుకుంటూ తిరిగాను. ఇంకా మీకు ఆ సన్లైట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది సన్సెట్ అవుతుందని. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోవాలి. సో మన జీప్ దగ్గరకు వెళ్ళి చూస్తే మా బాయ్స్ నాకన్నా ముందు వచ్చి వైబ్ అవుతున్నారు. మార్నింగ్ ఏ ఎక్సైట్మెంట్ తో ఉన్నారో ఇప్పుడు కూడా అదే జోష్ లో ఉన్నారు. దీంతోనే మీరు చూసుకోవచ్చు ఎంత ఎంజాయ్ చేశామని. ఇంకా వెళ్లే ముందు సన్సెట్ కూడా చూసేద్దామని వెళ్తే ఫుల్ గా ఫిదా అయిపోయాం భయ్యా. ఇంకా ఫైనల్ గా చిక్మంగళూరు వచ్చి కాఫీ పౌడర్ తీసుకోకపోతే ఎలా, సో అందుకే ఈ షాప్ కి అయితే వచ్చాం. ఇక్కడ దాకా చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు హోల్ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.